ఇచ్చోడా ఎవడనుకుంటున్నావు నీకు దేవుడు? సాయం చేయడు అనుకుంటున్నావు? తల్లి తల్లి గుర్తుపెట్టుకో, పట్టజాలనంత ఒక దోణి కాదు 2 దోణెలు, అంటే 2 దీవెన ఇస్తున్నాడు ఆయన నీకు. గుర్తుపెట్టుకో, ఈ కోటాల్లో ఈ మాట విన్నావు నువ్వు, ఒకంత అడిగావు నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే కూడా ఉన్నతంగా నీ ఎడల కార్యం చేయబోతున్నాడు ఆయన. నువ్వు దేనికోసం, బువ్వ కోసం అడిగావా? చూడు, ఆయన ఇశ్రాయేలుకు చేసినట్టు వాళ్ళకి మాంసం ఇస్తే ముక్కులో కూడా బయటకు వచ్చిందంట. తినలేక సచ్చారంట. ఆకలేసి సావటం కాదు, ఆకలితో పస్తుల నుంచి చంపటం కాదు, సమృద్ధిగా ఆహారం పెట్టి వాళ్ళని చంపాడు. తినలేక చావాలంటారు చూడు, అది కార్యం చేస్తాడు, డౌటే లేదు. ఖాళీగా ఉన్నావా, ఏ గతి దోవ లేదన్నట్టున్నావా, డోంట్ వర్రీ, ఆయన నీ దోణిలోనికి ప్రవేశించాడు. దోణలిక ఖాళీ ఉండవు, 2 దోణెలు నిండా మునుగుతాయి. చూస్తావుగా, చూడు. నేను నీకేదో ఓదార్పు, ఆదరణ, కాసేపు ఈ మాటలు చెబితే కాస్త నువ్వేదో కాస్త అమ్మయ్య స్తోత్రం అనుకుంటావా, నేను ఏదో మెలికలు తిరుగుతాను చెప్పట్లా. నిజంగానే చెప్తున్నా, పరిశుద్ధాత్మ ప్రేరణలోనే చెప్తున్నా, 2 దోణెలు మునుగునంత నీకు ఇస్తాడు. నా దరిద్రమో, నా లేమో, నా అప్పులో, నా ఆర్థిక ఇబ్బందో, అబ్బో అని అల్లాడావుగా, చూపిస్తాడు. చూడు, నువ్వే చూడు. నేను అందుకే చెబుతున్నా, నా అప్పులు, తిప్పలు, బాధలు, లేమి, కొరత, నింద, అవమానం, వీటిని గూర్చిన చింతంతా పిల్లకాయలదే. నువ్వు నిజంగా దేవుని పరిశుద్ధాత్మ వశంలోకి వెళ్ళినట్లయితే అవన్నీ నీకు ఎట్ట కనపడతాయో తెలుసా? యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా లేవండ్రా, నిద్రపోయేవాళ్ళు లేపండి. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే, నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎల్ల తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎల్ల తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవితులు నిత్యము నీ నీడలో ఆస్వాదించు. సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా. అది విషయం. ఆత్మీయ జీవితంలో ఒక అంతస్తుకి ఎక్కిన వాళ్ళు, పరిశుద్ధాత్మ వశులైన వాళ్ళకి ఈ బట్ట మనకున్న బాధను చూసి పక్కనోడు గందరగోళం అవటమే కానీ మనకేం పట్టదు. మనం పాటలు పాడుకుంటూ తిరుగుతుంటాం, వాడికి మైండ్ పోతుంటుంది. వీడికి వచ్చిన బాధలు నాకు వస్తే నేను ఎప్పుడో వచ్చేవాడిని, వీడు ఎట్ట పాటలు పాడుతూ తిరుగుతున్నాడో నాకు అర్థం కావట్లా, అసలు వీడు ఏం మనిషో నాకు అర్థం కావట్లేదు, వీడు ఇంత ప్రశాంతంగా ఆడు ఉంటున్నాడు, వీడి దెబ్బకి నాకు మనశ్శాంతి పోతుంది. అంతే, మనల్ని చూసి పక్కోడికి పోవటమే కానీ మనం ప్రశాంతంగా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును. నిజమా కాదా? ఆ అంతస్తుకు నువ్వు వచ్చావు అంటే కారణం దేవుని పరిశుద్ధాత్మ. అనుమతించబడే అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి అని నీకు తెలుసు, అన్నీ నీకు ప్రయోజనకారులు అవుతాయని తెలిసే నువ్వు అంత పీస్గా ఉన్నావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఐహిక విచారాలను కూర్చిన లక్ష్యము నీకొద్దు. అవన్నీ తప్పకుండా దేవుడు తీసేస్తాడు. అయ్యంతా దాని గురించి కలవరపడి ఆందోళన పడి, ఇప్పుడు అప్పులోళ్ళు ఉన్నారు, రోడ్డుకి వేసారు, ఎయ్యిని ఛీ పో అని షిమిగాడు తిడుతున్నాడు. ఎవరిని? దావీదు ఎక్కడ? వాడు ఎక్కడ? ఇప్పుడు వాడు తిట్టాడని దావీదు కిరీటం కింద పడిందా? సెరూయా కుమారులు అభిషయేవాబు చచ్చిన కుక్క వంటి వాడు. నేను ఇంత లేసి మాట్లాడంటే నీకు రోషం లేదా? మాకు మండిపోతుంది. నువ్వు వాడి తల తీసి నీ కాళ్ళ దగ్గర పెడతాం.
దావీదు ఏమన్నాడు తెలుసా? దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయని ఎడల వాడు అలా చేయగలడా? నన్ను ఒక్క మాటన్న ఊరుకోడరా నా తండ్రి. అలాంటిది నాకు ఈ శ్రమను అనుమతించాడంటే కారణం ఉందిలే. అది నాకు అవసరం, అది నాకు అవసరం అన్నాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? కొద్ది రోజుల్లోనే మళ్ళా రాజు అయ్యాడు. అప్పుడు షిమిగాడు ఎక్కడున్నాడు తెలుసా? షిమి దావీదు 2 కాళ్ళు పట్టుకొని, అయ్యా మహారాజా, నన్ను క్షమిస్తే గాని వదలను, నన్ను అవమానంగా మాట్లాడుతున్నారు అన్నయ్య, ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నారన్న, చచ్చిపోవాలని. సావు సావమ్మా సావు. అప్పుడు పొగుడతారా అయ్యా? అప్పుడు పొగుడతారా? వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు చచ్చిపోవాలన్నది. చచ్చిపోతే వాళ్ళు పొగుడతారా? కనీసం బాధపడతారా? పాపం మనం అనవసరంగా బిడ్డను ఇబ్బంది పెట్టాం, ప్రాణం తీసుకుంది అంటారా? ఈడెవడురా నమ్మకంగా డబ్బులు తీసుకుని ఎట్ట తెచ్చాడు ఈడిదేనని చేయ అంటారు. ఈడెవడురా డబ్బులు తీసుకుని ఎట్ట తెచ్చాడేందిరా, మా నోరు కొట్టాడేందిరా, మా కడుపు కొట్టాడేందిరా అని భర్త అంటే, భార్య అంటే చచ్చినా వాడు సుఖపడతాడేంది ఇట్ట అంటే వాళ్ళు పోయి నరకానికే అంటది. మా పిల్లల నోటికాడి తీసుకొని పోయి సచ్చాడు, సుఖపడతాడా ఏంది? వాడు పోయేది నరకానికే అంట. హలో, సచ్చినా సుఖం ఉండదా? ఇంటి వాళ్ళు తిడతారు, వీధుల వాళ్ళు తిడతారు, డబ్బులు ఇచ్చిన వాళ్ళు మొత్తం తిడతారు. ఇక్కడ చావు పరిష్కారం కాదు. దూషణ పొందావా? ఓకే. మాటలు అన్నారా? ఓకే. నిందలు మోస్తున్నావా? ఓకే. దేవుడు సెలవిచ్చాడు, స్తోత్రం అనుకో, అంతే. ఎందుకంటే ఈరోజు తిట్టులు తిన్న, దూషణలు తిన్న, అవమానాలు పొందిన నిన్ను దేవుడు గమనించాడు. ఆయన తప్పకుండా నిన్ను దర్శిస్తాడు, ఆయన తప్పకుండా నిన్ను హెచ్చిస్తాడు. ఎందుకో చెప్తా, దానికి కూడా కారణం చెప్తా. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో కడగబడి బాప్తిస్మం పొంది ప్రభు సంఘంలో చేర్చబడ్డావో, యేసు శరీరములో ఒక భాగమయ్యావు. శాలేమన్నా, నువ్వు ఎంత మంచోడువో, నీ చెయ్యి మాత్రం దరిద్రపు చెయ్యి అంటే నాకు ఎట్టుంటదే? మీరు నన్ను తిట్టట్లా, నా చేతిని తిడుతున్నారు, నాకు మండిద్దా లేదా? ఏందండి, ఏం చెప్పరు అనండి. మండిద్దా లేదా? పోనీ మిమ్మల్ని అన్నాను అనుకో, నేను మీరంతా బాగుంది, మీ చెయ్యి మాత్రం దరిద్రపు చేయను అనుకో, పోనీలే చేయితేనేగా నన్ను కాదుగా అనుకుంటావా? అసలు మీ టోటల్ బాడీ సూపర్, మీ ముఖం మాత్రం దరిద్రంగా ఉంటుందంటే, ఓహో నన్ను కాదు నా ముఖాన్నేగా. నీ శరీరంలో ఏ భాగమును అవతల వాడు తృణీకరించినా నీకు బాధ కాదా? పెద్దగా చెప్పండి. మా అమ్మ కాదు, ఇంకొంచెం సౌండ్ పెంచమ్మా. సూపర్. ఇప్పుడు మనందరం ఎవరి శరీరంలో అవయవాలం? ఇప్పుడు మనల్ని ముట్టినోడు ఎవరిని ముడుతున్నాడు? మనల్ని కొట్టినోడు ఎవరిని కొడుతున్నాడు? మనల్ని తిట్టినోడు ఎవరిని తిడుతున్నాడు? మనల్ని రోడ్డుకి వేసినోడు ఎవరిని వేస్తున్నాడు? మరి వాడిని ఎవరు చూస్తున్నారు? చూసినోడు ఏం చేస్తాడు? వాడికి మ్యారేజ్ చేయకుండా వదిలిపెడతాడా? తప్పకుండా వాడి పెళ్ళి అయింది. దేవునికి స్తోత్రం. నేను చెప్పేది ఒట్టి మాట కాదు, వాక్య సత్యం. నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను, ముట్టినవాడు నా కంటి పాపను, ముట్టునని సెలవిచ్చిన యేసుతో నాకెంతో ఆనందమే, నాకెంతో ఆనందమే. పాటలు పాడటం కాదు, అవి వాస్తవాలని గుర్తించాలి. సంఘాన్ని హింస పెట్టాడు సౌలు, ఆయన ప్రత్యక్షమే అంటాడు, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటాడు. అసలు నిన్ను చూడటమే ఇప్పుడైతే నువ్వెవరు నేనెవరు, నేను నిన్ను హింస పెట్టడం ఏందయ్యా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నా బిడ్డల్ని హింసిస్తే నాకు రా నొప్పి, పిచ్చోడా మునికోలకి ఎదురు దన్నుటం నీ కష్టం, జాగ్రత్త, చస్తావన్నాడు. ఏమనుకుంటున్నావు? నా బిడ్డల్ని హింసిస్తే నేను ఊరుకుంటాను అనుకున్నావా? నువ్వు నా బిడ్డల్ని కాదు, నన్ను రా నువ్వు ఇబ్బంది పెడుతుంది, జాగ్రత్త. వార్నింగ్, జాగ్రత్త. నిన్ను తిట్టినోడు నిన్ను వదిలిపెడతావేమో, నా దేవుడు వదిలిపెట్టాడు, గుర్తుపెట్టుకో.
తప్పకుండా వాళ్ళ ఎదుట నీ తలనెత్తుతాడు, నిన్ను ఘనపరుస్తాడు. వాళ్ళు నిన్ను చూసి సిగ్గుపడే రోజు ఒక రోజు వచ్చింది. పాప అనవసరంగా ఈ బిడ్డను అన్నాం, ఇంత మంచివాడిని అన్నాం, ఇంత మంచిదాన్ని అన్నాం, అయ్యో అని వాళ్ళే పశ్చాత్తాపడి నీలో ఉన్న సహనాన్ని, ఓర్పుని, ప్రేమని, తగ్గింపుని ఇన్ని చుట్టుముట్టినా మొక్కవో నీ విశ్వాసాన్ని, నీ దీక్షని చూసి వాళ్ళు సహా నీతో పాటు దేవుని సహవాసానికి వస్తారు. ఇంత స్టోరీ ఉంది. మరి నువ్వేమో ఇంత మాట తగిలితే చాలు, అయిపోయింది ఇంకేం లేదు, నన్ను అన్నారు నేను బతకను అంత పిచ్చోళ్ళండి కొంతమంది. మీరు కాదులే కొంతమంది. స్తోత్రం. ఇప్పుడు టోటల్గా ఇప్పుడు మీరు దేని గురించి థింక్ చేస్తున్నారు? ఇంత చెప్పినా కూడా ఇంకా మీరు వాటి గురించేనా, లేకపోతే కర్తవ్యాన్ని గురించా? మరి కర్తవ్యం ఏంటి? వేసే ముందు మోకాళ్ళుని దేనికోసం ఎడుతారు? తండ్రి అయ్యా ఈ కోటాలకు వచ్చింది కూడా అందుకేనయ్యా, అప్పులేసయ్యా ఏసయ్యో అప్పులేసయ్యో అంటావా? అంటావా? మరి దేనికోసం అడుగుతావు? ఉద్యోగం వేసయ్యా, గాడ్ ప్లీజ్ హెల్ప్ మీ, జాబ్ ఈ తండ్రి అని అంటావా? ఏమంటావా? అవన్నీ ఆయన చూసుకుంటాడు, డౌట్ లేదు, ఇస్తాడు. నువ్వు ఆయన ఆత్మనడుగు, ఆయన ఆత్మనడుగు. అది నువ్వు అడగాల్సింది. నిన్న అన్న చెప్పిన ఉపదేశానికి న్యాయం జరగాలంటే నువ్వు ఆత్మనడగాలి. నువ్వు ఒక వ్యక్తివే ఒక ప్రభావవంతమైన శక్తిగా మారి సమాజాన్ని కదిలించాలంటే నువ్వు ఆత్మశక్తితో నింపబడాలి. దేవునికి మహిమ. నీ అవసరత పరిశుద్ధాత్మ, ఆయన శక్తి మన అవసరత, అంతే.